బీసీ ఈ గ్రూప్లో ఉన్నారు. ఇవాళ బీసీ రిజర్వేషన్లో 5 కేటగిరీల కింద ఉన్నారు. ఏ బి సి డి ఈ వచ్చేసి మెజారిటీ ఇవాళ ముస్లిం మైనారిటీల రిజర్వేషన్లు వచ్చినాయి. దూదేకులోళ్ళు బీసీ బి గ్రూప్లో ఉన్నారు. ఇది నేను ఇచ్చింది కాదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ల నుంచి దూదేకుల వాళ్ళు ఇవాళ బీసీ బి రిజర్వేషన్లు ఉన్నారు. ఇవన్నీ రేవంత్ రెడ్డి నిన్నమన్న తెచ్చినాయి కాదు. నేను ఎవరిని ఎందులో నేర్చలే. ఎవరు ఎందులో ఉండరో రాజ్యాంగం పరంగా ఎవరెవరికి అధికారం వచ్చిందో వాళ్ళు లెక్కలు కట్టి లెక్కలు మాత్రమే నేను చెప్పిన. నేను ఎవరిని ఓసీలు ఉన్నోళ్ళని బీసీలు వేయలే, బీసీలు ఉన్నోళ్ళని ఎస్సీలా లేలే, ఎస్సీలు ఉన్నోళ్ళని ఎస్టీలా లేయలే, వీళ్ళందరినీ తీసుకొచ్చి ఓసీలలో కలపలే. ఉన్నోళ్ళు ఉన్నట్టు వివరాలు ఇచ్చినోళ్ళ ఇచ్చినట్టు లెక్క కట్టి ఈ రాష్ట్రంలో జనాభా ఇంత ఉన్నారని 100 ఏళ్ల నుంచి బలహీన వర్గాలు మా లెక్క ఎంతో మాకు చెప్పండి అని అడుగుతుంటే ఆ సమస్యకు నేను పరిష్కారం చూపించిన. అందుకే ఇవాళ మా బలహీన వర్గాల సోదరులు నేను అడుగుతున్నా, మీరు గుండెల మీద చెయ్యి పెట్టుకొని ఆలోచన చేయండి. 100 ఏళ్ల మీ సమస్యకు రేవంత్ రెడ్డి పరిష్కారం చూపించి 1 సంవత్సరంలోనే మీ కులగణన చేసి మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుంటే మీరు నాకు ఓటేయండి. మీ ఆత్మగౌరవం నేను నిలబెట్టలేదు, మీకు నష్టం చేసిన అంటే మీరు ఎవరికి ఓటేసుకున్నా పర్వాలేదు అని చెప్పి నేను నిజామాబాద్ వేదిక నుంచి మిమ్మల్ని అడుగుతున్న మిత్రులారా. ఇవాళ మా మాదిగ ఉపకులాల సోదరులు మా డాక్టర్ లక్ష్మీకాంతరావు గారి నుంచి ఇక్కడ ఉన్నారు. చాలామంది మా దళిత సోదరులు వేదిక మీద ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా రకరకాల హోదాలలో. ఇవాళ నేను అడుగుతున్న 30 ఏళ్ల నుంచి మీరు కొట్లాడని రోజు లేదు, మీరు త్యాగం చేయని రోజు లేదు. మీరు ఇన్ని కొట్లాడి గల్లీ నుంచి ఢిల్లీ వరకు కొట్లాడారు. మోడీని మీ కృష్ణమాదిగ కౌగిలించుకున్నాడు, మోడీ కృష్ణమాదిగ ముద్దు పెట్టిండు, కానీ మీ లెక్క చెప్పినాడా? వర్గీకరణ చేసిండా? ఇవాళ నేను అడుగుతున్న మా మాదిగ ఉపకులాల సోదరులను, 30 ఏళ్ళ మీ సమస్యను మాదిగ ఉపకులాల వర్గీకరణ చేసి లెక్క గట్టి ఎవరికి ఎంత ఇవ్వాలో అంత చట్టం చేసి మంత్రివర్గంలో ఆమోదిస్తే ఇవాళ మా మాదిగ సోదరులు మాదిగ ఉపకులాలు కొంతమందికి కష్టం ఉండొచ్చు, కొంతమందికి నష్టం ఉండొచ్చు, కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చేసింది నేను కాదా? ఇవాళ నేను అడుగుతున్న మా ఎస్సీ సోదరులను, ఎస్సీ వర్గీకరణ చేసింది రేవంత్ రెడ్డి అయితే నరేందర్కు ఓటేయండి, నరేందర్ను గెలిపించండి. ఇవాళ నేను చెయ్యలేదు అంటే మోడీ మీకు చేసిండంటే మోడీకి ఓటేయండి. 12 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ కృష్ణమాదిగను కౌగిలించుకున్నాడు, కానీ మీ వర్గీకరణ సమస్యకు పరిష్కారం చూపించిండా అని నేను అడుగుతున్నా. మరి సమస్యకు పరిష్కారం చూపించిన నా వైపు నిలబడతారా, మీ సమస్యను జటిలం చేసిన బీజేపీ వైపు నిలబడతారా? మీరు ఆలోచన చేయండి అని మా మాదిగ సోదరులు ఉపకులాల సోదరులను మా దళిత సోదరులను నేను అడుగుతున్నా. మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. 10 నెలల్లో నేను చేసిన పనులను మీరు లెక్క కట్టండి. 12 ఏళ్ళు నరేంద్ర మోడీ పరిపాలనను, 10 ఏళ్ళు చంద్రశేఖరరావు పరిపాలనను మీరు అంచనా వేయండి. ఇవాళ ఈ సమస్యలన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ నాకు అండగా నిలబడడానికి, నాకు తోడుగా ఉండడానికి శాసన మండలిలో మీ పట్టభద్రుల సమస్యల్ని ప్రస్తావించడమే కాదు, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి బాజాబ్తా ముఖ్యమంత్రి దగ్గరికి నరేందర్ రెడ్డి కాగితం పట్టుకొని మిమ్మల్ని